మనలను నమ్మి గొప్ప ఆజ్ఞను ఇచ్చి స్థలము సిద్ధము చేయ వెళ్ళనే. ఆత్మను పంపి తన శక్తితో నింపి తనకు సాక్షులుగా మనల చేసనే. పురుమల్లే ప్రకటించేసేయి, ప్రభుని మహిమేటో చూపించేసేయి, వెలుగల్లే వ్యాపించేసేయి, జనుల హృదయాన్ని మండించేసేయి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములో మీకు అందరికి కూడా ఈ యొక్క పునరుత్థానపు దినపు వందనములు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఈనాటి మన ధ్యాన అంశము పశ్చాత్తాపం. మూలవాక్యము యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకుని దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, ఈరోజు తండ్రి మీ వాక్యాన్ని మేము ధ్యానము చేస్తున్నాం తండ్రి. అయా మేము అల్పులము, జ్ఞానహీనము, మాకు కావలసిన జ్ఞానము దయచేయండి, ఆత్మబలము దయచేయండి. అలాగే తండ్రి అల్పుడనైనా బలపరచండి, నీ వాక్శక్తిని ఇవ్వండి. ఆయా వినగలిగేటువంటి చెవి, గ్రహించుకునేటువంటి మనస్సు మాకందరికీ అనుగ్రహించుమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ నినివే ప్రజలు బహుఘోరమైనటువంటి దుష్టత్వములో ఉన్నప్పటికీ వారు దేవుని మాటకు లోబడ్డారు. ఎప్పుడైతే యోనా 40 దినములకు ఈ నినివే పట్టణము నాశనం అవుతుందని ప్రకటించారో వెంటనే వారు ఆ మాటకు విధేయత చూపించారు, దేవుని పట్ల విశ్వాసం ఉంచారు. వెంటనే వారు ఆ యొక్క పట్టణమంతా కూడా చాటింపు వేసి ఉపవాస దినం ప్రకటించారు. గనులైతేనేమి, సామాన్యులైతేనేమి అందరూ కూడా పశ్చాత్తాపంతో గోనె పట్ట కట్టుకున్నట్టుగా మనము వాక్యంలో చూస్తున్నాము. నిజమే, ఇక్కడ యోనా సందేశము ఆ నినివే ప్రజల్లో అద్భుతమైనటువంటి మార్పును తీసుకొచ్చింది. ఇక్కడ ఇశ్రాయేలులో కూడా ఇటువంటి మార్పు మనం ఎప్పుడూ చూడలేదు. వారు ఎంతో మంది ప్రవక్తల సందేశాన్ని విన్నారు, అయినప్పటికీ వారి యొక్క మొండితనము ఇక నినివే పట్టణస్తులకు భిన్నంగా ఉంది. కాబట్టి పిల్లరా, ఇక్కడ వారు పశ్చాత్తాపడ్డారు. ఇది ఒక్కసారి మాత్రమే వారు యోనా యొక్క మాటలు, సందేశం విన్నారు. వారు పశ్చాత్తాపడ్డ రాజు మొదలుకొని సామాన్యుల వరకు కూడా అందరూ కూడా గోనె పట్ట కట్టుకొని బోడిలో కూర్చొని పశ్చాత్తాపంతో వారు దేవుణ్ణి వేడుకున్నారు. వారి యొక్క చెడుతనాన్ని మానుకున్నట్టుగా మన వాక్యంలో చూస్తుంటాం. ఎంత గొప్ప కార్యము, ఇక్కడ అద్భుతము మనం గమనించాలి. అందుని బట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ నినివే పట్టణస్తుల గురించి ఆయన సాక్ష్యమిస్తూ అంటున్నాడు. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చదువుకుందాం. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. అవును, ఇక్కడ నినివే వారు యోనా ప్రకటన విని వారు మారు మనసు పొందారు. కాబట్టి విమర్శ దినం అనగా తీర్పు దినమందు ఈ తరము వారితో వారు ఈ తరము వారి పైన వారు నేరస్థాపన చేస్తారు. అక్కడ ఇశ్రాయేలీయుల గురించి ఆయన చెప్తున్నప్పటికీ ఈ తరము అనగా అది మనము కూడా అన్వయించుకోవాలి. యోనా
ఆ యొక్క నినివే పట్టణస్థులు మనకు ముందు తరము వారు పశ్చాత్తాపడ్డారు. అయితే ఇక్కడ వారు యోనా మాటలు మాత్రము విని, వారి సందేశం విని వారు పశ్చాత్తాపడ్డారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి సాక్షాత్తు ఆయన ఆ ఇశ్రాయేలు జనాంగానికి ఆయన చేసిన బోధలు వారిలో ఏమయ్యాయి? వారు మొండితనం ఏమైంది? పశ్చాత్తాపడలేదు కదా, వారిలో విశ్వాసం లేదు, దేవుని ఎడల నమ్మకం వారిలో కలగలేదు. ఆ ప్రకారంగానే ఈ తరము వారు అనగా అది మనము కూడా దాన్ని అన్వయించుకోవచ్చు. పిల్లరా చూడండి, మత్తయి సువార్తలోనే 11వ అధ్యాయంలోనే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క బెత్సయిదా ఆ యొక్క కొరజీనాన్ని గురించి మాట్లాడుతూ అంటున్నాడు. 21వ వచనము, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యలో చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే బోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉన్నారు. ఇక్కడ అయ్యో కొరాజిన బెత్సయిదా వాటి గురించి ఆయన ప్రలాపిస్తున్నాడు. మీ మధ్య ఎన్నో అద్భుతాలు చేశావు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించావు, అయినా మీలో మారు మనసు రాలేదు. మీ మధ్య చేసినటువంటి యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు ఆ తూరు సీదోను ప్రాంతం అన్యుల జనుల మధ్య చేసి ఉన్నట్లయితే వారు ఎప్పుడో వారు మారు మనసు పొంది గోనె పట్ట కట్టుకొని ఉందురు అని అనగా, ఇక్కడ గోనె పట్ట అనేటువంటిది తగ్గింపుకు సాదృశ్యము, బూడిద అనేటువంటిది వారు తగ్గించుకోవడానికి దుఃఖానికి సాదృశ్యము. వారు పశ్చాత్తాపడి ఉండేవారు, వారు తగ్గించుకుని ఉండేవారని ఇక్కడ ప్రభు సెలవిస్తున్నాడు. అవును, గమనించండి పిల్లరా, ఆయన ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తుంటాడు. ఇక్కడ నినివే ప్రజలు పశ్చాత్తాపడి వారు దేవుని పట్ల వారు విధేయత చూపించారు, దేవుని వాక్యాన్ని వారు విన్నారు. ఈనాడు మనము వినడం మాత్రము కాదు కానీ ఆ వాక్యానికి లోబడేటువంటి వారంగా ఉండాలి. అందుకే అంటారు, మీరు వినుట మట్టుకు యెషయా ప్రవక్త చెప్తారు, మీరు వినుట మట్టుకు వినుందురు గాని దాన్ని గ్రహింపరు, చూచుట మట్టుకు చూస్తేనే కానీ మనం గ్రహించాం. కాబట్టి మనం వినువారు మాత్రమే కాక దానిని ఆచరించేవారిగా ఉండాలి. ఇప్పుడు మనము నినివే ప్రజలు సందేశం విన్నదాన్ని వారు పాటించారు. అయితే ఇశ్రాయేలీలు వాక్యం విన్నారు కానీ వారు ఎప్పుడు కూడా దాన్ని పాటించలేరు. అలాగే ఈ తరము వారు కూడా వాక్యం వింటున్నాం కానీ దాన్ని పాటించడం లేదు. ఇక్కడ ఆయన అంటున్నాడు, దేవుడు వారికి ఆయన విశ్వాసాన్ని, నినివే పట్టణస్థుల యొక్క విశ్వాసాన్ని, వారి యొక్క విశ్వాసాన్ని దేవుడు చూచి దేవుడు తాను చేయదలుచుకున్నట్లు కీడుని మానుకున్నాడు. చూడండి ప్రియులారా, మనము 10వ వచనాన్ని గమనిస్తాం. యోనా గ్రంథము 3:10, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయకమారుడు. ఇక్కడ నినివే పట్టణస్థులు తమ చెడు నడతను మానుకొనగా, వారి యొక్క అవిధేయతను, వారి దుష్టత్వమని మానుకున్నందున దేవుడు తాను పశ్చాత్తాపుడు, అది చూచి ఆయన పశ్చాత్తాప్తుడు అవుతున్నాడు. అంటే ఆయన మనసు మార్చుకుంటున్నాడు, పశ్చాత్తాప్తుడు మనసు మార్చుకుంటున్నాడు. ఆయన వారికి ఆయన ఏదైతే చేస్తానన్న ఆ కీడును చేయకుండా ఆయన మానుకున్నాడు. గమనించండి, ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 7-8 వచనాలు చూస్తే, దానిని పెళ్లగింతుననియు వెరగకొట్టుదుననియు నశింపచేయుదుననియు ఏదో ఒక జనముల గూర్చి గాని రాజ్యముల గూర్చి గాని నేను చెప్పి ఉండగా. అవును, ఏ దేశం గురించి అయినా సరే ఆయన పెళ్లగింతునని వెరగకొట్టుదునని నాశనము చేతునని ఆయన చెప్పి ఉండగా, ఏ జనముల గురించి ఆయన చెప్పాడు? 8వ వచనము, ఏ జనముల గురించి నేను చెప్పితేనో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. అక్కడేమో మానుదును అంటాడు, ఇక్కడేమో సంతాపపడుదును అంటాడు. అంటే
తను ఏదైతే కీడు చేస్తానని, ఏ దేశానికి ఏ జనులకైతే నేను కీడు చేస్తానని నేను చెప్పానో, వారు ఎప్పుడైతే వారి చెడుతనాన్ని మానుకుంటారో అప్పుడు నేను వారిని గురించి సంతాపపడతాను అంటాను. ఇందాక యోన సందేశం విని నినివే పట్టణస్థులు వారి చెడుతనాన్ని విడిచిపెట్టినందువల్ల దేవుడు అక్కడ పశ్చాత్తాప్తుడు అవుతున్నాడు. అనగా ఆయనలోనే పశ్చాత్తాపం కలిగిందంట. వారికి పశ్చాత్తాపం కలగడం ఎట్లయితే ఇక్కడ దేవునికి వారికి చేస్తానన్న కీడుని చేయడానికి ఆయన ఇష్టపడడం లేదు, పశ్చాత్తాప్తుడైనాడు అన్నాడు. అలాగే ఇక్కడ సంతాపపడదును అనగా అయ్యో వారి గురించి నేను వారికి ఈ కీడు చేయాలనుకున్నానే అనే సంతాపపడతాడు. ఎప్పుడు వారిలో ఉన్నటువంటి ఆ మార్పు ఏదైతే ఉందో ఆ మార్పు కలిగినప్పుడు. ఎంతకాలం మనం మార్పు లేకుండా మనం చెడుతనంలోనే జీవిస్తూ ఉంటే దేవుని కోపము ఇంకా మన మీద రగులుకుంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు నీ యొక్క దుష్టత్వాన్ని విడిచిపెట్టుకుంటావో అప్పుడు తప్పకుండా దేవుడు కరుణిస్తాడు. చూడండి పిల్లరా, యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు కదా, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనంలో, దుష్టులు మరణము నొందుట చేత నాకెంత మాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము, ఇదే ప్రభువు యెహోవా. ఎంత చక్కటి మాట దేవుడు మనకు ఇస్తున్నాడు. దుష్టులు మరణము నొందుట చేత నాకెంత మాత్రము సంతోషము కలుగునా లేదంటున్నాడు. వారు తమ ప్రవర్తన దిద్దుకొనుటే మనకు అవకాశం ఇస్తున్నాడు. దిద్దుకోండి, ఇది ప్రవర్తన సరిదిద్దుకోమని దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని కృపాకాలంలో మనం వినియోగించుకోవాలి. కృపాకాలం దేవుడు కృప చూపిస్తా ఉన్నాడు, దయ చూపిస్తున్నాడు. ఆయన కృపామయుడు కనుక నీకు కృప అనుగ్రహిస్తున్నాడు. దుష్టుడు తమ దుష్టత్వాన్ని ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము, ఇదే యెహోవా వాక్కు అని సెలవిస్తున్నాడు. కనుక ప్రియారా, ముగిస్తూ ఉన్నాను. దేవుడు ప్రతీకారం చేయడం ఆయన ముఖ్య ఉద్దేశం కానే కాదు. మన దుష్టత్వాలను బట్టి, మన అపరాధాలను బట్టి, మన తప్పులను బట్టి ఆయన మనకి ఎంత మాత్రం అపకారం చేయడు. సర్వశక్తిమంతుడు దుష్కార్యము చేయట అసంభవము అని యోబు భక్తి సెలవిస్తాడు. అవును, దేవుడు ఆయన మనకి దుష్టత్వం, మన యొక్క చెడు చేయడం, కీడు చేయడం దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం కానే కాదు. అయితే తమ ప్రవర్తన సరిదిద్దుకోవాలని ఆయన కోరుతున్నాడు. అట్టి అవకాశాన్ని అనుగ్రహిస్తున్నాడు. దానిని ఎవరైతే సరిదిద్దుకుంటారో, ఉపయోగించుకుంటారో అట్టి వారు రక్షింపబడతారు, కనికరింపబడతారు, దేవుని దయ పొందుకుంటారు. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమయో, ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపయో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనందరి మీద ఉండును గాక. ఆమేన్.